సార్ అదే ఇప్పుడు గోల్డ్ 2 lakhs మార్క్ దాటింది, ఆల్ టైమ్ హై చూసింది కదా. మళ్ళీ ఒకవేళ ఇదే వాలటాలిటీ కంటిన్యూ అయితే ఎప్పటికల్లా అది రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి? మళ్ళీ దగ్గరలో మళ్ళీ చూడగలమా సార్? ఇప్పుడు బిడ్ ఆఫ్ ఎలక్షన్స్ వరకు ఏమి కొంచెం ఇలాంటి టెన్షన్స్ ఏం రావు. ఇది ఆల్రెడీ తీసుకున్న డెసిషన్ ఆయన. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపేమన్న ఉద్దేశం కావాలి కాబట్టి కొంచెం ఏదన్నా కొత్త ఇష్యూలు రావు. ఇరాన్ ఆల్రెడీ టేకెన్ డిసిషన్ అటాక్ చేయాలనే ఉద్దేశం, చేసి ఆపేయాలని ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు కొంచెం ప్లేర్ అప్ అయింది. ఎప్పటి నుంచో 15-20 రోజుల నుంచి ఈ వారం వస్తుంది 3 వారాల నుంచి అట్లానే అవుతుంది. సో అందుకనే ఇప్పుడు కొంచెం ఇది చేసి మళ్ళీ అమ్మటే ఆపేస్తారు. నవంబర్ తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు వస్తాయండి. ఎందుకంటే నవంబర్ దాకా ఆయన ఏం కొత్త ఇష్యూస్ తేరు. లాస్ట్ టైం కూడా January 20th గానే 3 నెలల తర్వాత అప్పటి నుంచి టారిఫ్లను మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే పార్టీలో వ్యతిరేకత వస్తుంది, జనాల్లో వ్యతిరేకత వస్తుంది, వాళ్ళ అపోనెంట్ పార్టీలో వాళ్ళ సొంత పార్టీలో కూడా కొంచెం వ్యతిరేకత వస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి అన్నట్టు ఒక స్టెప్ వెనకేశారు. సో మళ్ళీ దీనికోసమే ఆగారా అనిపిస్తోంది. సో ఇదేమో కౌంట్ కోసం, నేను ఆపాను అన్న ఉద్దేశం కౌంట్ కోసం. ప్లస్ కొత్తవి ఆయన యాక్షన్ మళ్ళీ చూడాలంటే నవంబర్ లో కనుక ఇంపీచ్మెంట్ అయింది అనుకోండి, వాళ్ళకే కాదు అందరికీ బాగుంటుంది. లేదు కంటిన్యూ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ కొత్త ఇష్యూస్ గ్యారెంటీగా తెస్తాడు ఆయన. మళ్ళీ ఇంకా 2 అంటే లాస్ట్ ఇయర్ తీసేస్తే ఇంకా 2 years ఉంది. ఆ 2 years ఎన్ని డాన్స్లు వేస్తారో తెలియదు కాబట్టి అప్పటికి మళ్ళీ తర్వాత డిసెంబర్ నుంచి కొంచెం టైం ఇచ్చాము, మనం January నుంచి మళ్ళీ మొదలు పెట్టినా పెట్టచ్చు. అందుకని 2 లక్షలు ఆ ఇష్యూస్ కనుక గ్లోబల్ ఇష్యూస్ కనుక ఉంటే మీరు అన్నట్టు 2 లక్షలు దాటానికి పెద్ద సమయం పట్టదండి ఆ ఇష్యూస్ కనుక ఉంటే.